ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన జరిగే పూజా కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కులస్తులందరూ పాల్గొనాలని ప్రొఫెసర్ వడ్డే రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ వడ్డే రవీందర్ మాట్లాడుతూ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా జరిగే ఈ పూజా కార్యక్రమంలో పెరిక కుల బాంధవులు ప్రత్యేక పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ నెల 29వ తేదీన పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డే రవీందర్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో పెరిక కులస్తులు అంతా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరిక కులం రాష్ట్ర సలహాదారుడు చింతం లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు గీతా విజయ్ కుమార్, హన్మకొండ, వరంగల్ జిల్లాల పెరిక కుల సంఘం అధ్యక్షులు అచ్చా వినోద్ కుమార్, అల్లం రాజేశ్వర్మ, నాయకులు చింతం యాదగిరి, పోతురాజు రాజేశ్వరరావు, రామినేని రాజేష్, పాలుగొట్టు శ్రీనివాస్, సోమశెట్టి శ్రీనివాస్, చుంచు రమేష్ వర్మ, దొమాటి శ్రీకాంత్, దొంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో 10 రోజులు అమ్మవారికి బ్రహ్మోత్సవ ప్రోగ్రాం జరుగుతుంది. ఒక్కొక్క కులము ఒక్కొక్క రోజు, అంటే ఇంకా కులాలు మన దగ్గర దాదాపు 150 కులాలు కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని కులాలు మార్నింగ్, కొన్ని కులాలు ఈవినింగ్ చేస్తున్నాము. మా పెరిక కులానికి 29వ తారీఖు నాడు రావడం జరిగింది. ఆ బుధవారం రోజు నాడు మార్నింగ్ జరిగేటువంటి పూజల దగ్గర నుంచి అమ్మవారికి జరిగేటువంటి కుంకుమార్చన, అభిషేకము, తర్వాత హోమము, తర్వాత నైవేద్యము అన్నీ కూడా మా కుటుంబ సభ్యులతోటే మా ప్రత్యక్ష పూజలలో మా కుటుంబ సభ్యుల్ని భాగస్వాములు చేసి అయ్యగారులంతా కూడా మాతోటి అమ్మవారికి పూజలు చేపిస్తారు. అది మా కులానికి దక్కినటువంటి గొప్ప సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. దానికి దేవస్థానము ధర్మకర్తలైనటువంటి దేవస్థాన ముఖ్యులైనటువంటి శేష్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మా సంఘం అందరితోటి మేము సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత సన్మాన కార్యక్రమం అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ, అంటే మా కులం బంధువులందరికీ మరియు భక్తులందరికీ దాదాపు ఒక 600 నుంచి 800 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పత్రికాముఖంగా అందరికీ చెప్తున్నాను, అన్నదానంలో కూడా మీరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అట్లాగే మా అన్నదాన కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములై ఉంటారని ఆశిస్తున్నాను.